వైసీపీ నేత సిదిరి అప్పలరాజు కొడుకు ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేసి చనిపోవడానికి కారణం అయితే జగన్మోహన్ ఖండించాల్సింది పోయి చిన్నపిల్లాడు అది ఇదని మాట్లాడతాం. దాని మీద మీరేమంటారు? ఒక సిదిరి అప్పలనాయుడు కొడుకే కాదండి, మొన్న లేటెస్ట్ గా కృష్ణలంక పెద్ద విషయం అయింది. ఇది సాయి అనే కుర్రోడు అది 4-5 మటలు చేసింది కాకుండా 18 సంవత్సరాల అమ్మాయిని తీసుకుని వెళ్ళి ఆడు పారి చేసింది కాకుండా గదిలో పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా పారి చేసిన అంటే అవినీతి పనులు మటలు చేసేవాళ్ళు, బేడి బ్యాచ్లకి, గంజాయి బ్యాచ్లు వీళ్ళందరికీ నేను ఉన్నానని ఏమైనా చూపిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? నేను సపోర్ట్ ఎవరైనా పిల్లలను మందలిస్తే తల్లిదండ్రులు గౌరవం. నువ్వు చెప్పేది ఏం మాట్లాడతాం చేస్తారా? చిన్నపిల్లలు అంటే ఈ రోజు నువ్వు అలసిస్తే ఈ రోజు బయటకే యాక్సిడెంట్ చేసి చంపేశాడు. రేపు పొద్దున ఆయుధాలు తీసుకుని అవతల వ్యక్తులను చంపేసి చిన్నపిల్లడని చెప్పారు. అంటే నువ్వు చేసిన పార్టీ అంతా అదే పనా జగన్మోహన్ రెడ్డి గారు? ఏ లెక్క చిన్నపిల్లాడు అయితే మందలించాలి. జరిగిన యాక్సిడెంట్ అయినా ఆ గొర్రె కోపరి ఆ వ్యక్తిగా కుటుంబ సభ్యులకి ఏదైనా ఆదాయంగా నిలబడి ఎంతో కొంత మీరు డబ్బులు ఇచ్చుంటే సంతోషపడాలి. ఎవరు వేసినా మటలు వేసినా మానవ నేనే ఉన్నాను, మా పార్టీ గొడ్ల పార్టీ, మా పార్టీ కత్తుల పార్టీ అని పబ్లిక్ గా చెప్పుకుంటే ప్రజలు ఈ రోజు భయపడుతున్నారు. రేపు పొద్దున ఓటర్ల ఆశను ప్రజల మధ్యలోకి ఎలా రాగలమని చెప్పి నేను కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి తెలుసో తెలియక చేశాడు అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? 18 సంవత్సరాలు తెలుసో తెలియక చేశాడు. మీరు మీ ఆలోచనలో అలా ఎంతమందికి సపోర్ట్ ఇస్తారు? మీరు దాన్ని మందరిస్తారా లేదా? దాన్ని మందరిచ్చి కోడికత్తి నామా జరిగింది, కోడికత్తి మీకు చేసి ఆ వయసు అంతా కుర్రడి వయసు కోడికత్తి గురుకురావు అనేది మనకు సెంట్రల్ కాన్ఫరెన్స్ లో రాయితో కొడితే ఆ బంతులాగా 2-3 సార్లు మన అల్లంపల్లి శ్రీనివాసరావు గారికి, మీ తెలుగురాజు అల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అంటే ఒక రాయి కూడా బంతులాగా తయారైంది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారికి రాయేస్తే ఆ రాయి వెళ్ళి మళ్ళీ అల్లంపల్లి శ్రీనివాసరావు గారు జరిగింది. ఏంటండి అంతా మీకు మైండ్ ఉందా మైండ్ లేదన్నట్టుగా చూసుకోవాలంటే పిచ్చోళ్ళు అనుకున్నారు సార్. ఎక్కడైనా మారండి జగన్మోహన్ రెడ్డి. అసలు మధ్యలో ఖండించాల్సింది పోయి కులాలను తీసుకురావటం ఏ రకంగా చూడాలంటారా? మధ్యలో ఏమండి ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక జాతి ప్రభుత్వంతో వచ్చి ఒక హోదా అనేది అనుభవించాడు ఒక సీఎం గా. ఈ సీఎం పోయాలనే ఆయన పిచ్చెట్టిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియట్లా, ఏం చెందుతున్నాడు తెలియట్లా, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, ఎలా చెప్పాలనేది కానీ అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఆ హోదా అనేది ప్రజలు తీసేశారు. ఆయన తీసేసి కింద కూర్చోబెడతాం వల్ల మైండ్ కి సరిలేదు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే బాగుంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను. వైసీపీ నేత సిద్ది అప్పలరాజు కొడుకు రోడ్ యాక్సిడెంట్ చేసే ఒక వ్యక్తి మృతి కారణం అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి 18 ఏళ్ల కుర్రోడు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి సమాజాన్ని నిర్దేశకలతో అర్థం కావట్లేదు. యువకులకు ఎలాంటి మెసేజ్ ఇస్తాడో అర్థం కావట్లేదు. ఈ రోజు సమాజంలో భారతదేశంలో మైనర్ బాలకు బండి కూడదు, బండిస్తే తల్లిదండ్రుల మీద కేసు పెడతాం, ఫైన్ వేస్తాం, జైలు శిక్ష వేస్తా ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి 18 సంవత్సరాల కుర్రోడు బండి వేయాడు, తెలిచో తెలియక జరిగింది 18 కుర్రోళ్ళ మీద కేసు పెడతారా? అంటే 18 ఏళ్ల కుర్రోడు కుటుంబాన్ని పోషించాల్సిన 40 ఏళ్ల వ్యక్తిని బుద్ధి చంపేస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ కుర్రోడు చిన్న వయసులో బండి పెట్టి అసలు చిన్న వయసు కుర్రోడు ఏం తెలిసి బండి ఎలా ఇచ్చారు? అందులో ఒక మాజీ మినిస్టర్ కొడుకు, ఒక సమాజంలో గౌరవపదమైన ఒక డాక్టర్ కొడుకు, అన్ని రకాలుగా పేరున్న డాక్టర్ కొడుకు మాజీ మినిస్టర్ కొడుకు అయ్యింది. బండి మనిషిని బుద్ధి చంపింది కాక నిర్లక్ష్యంగా మాట్లాడతారంటే ఈ సమాజాన్ని కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధ్యక్షుడు విదేశకెళ్తానో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజుకు వార్నింగ్ ఇవ్వాలి. ఎరా బాబు, మన పార్టీలో ఉన్నావు, మన పార్టీ అనేక మంది పేద సామాజిక వర్గాలు ఉంటారు. మీ అబ్బాయికి 16 సంవత్సరాల కుర్రోడికి బండి ఇచ్చి పంపించి యాక్సిడెంట్ చేయడం తప్పు. మీ అబ్బాయిని సర్వం చేయి, తర్వాత కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పాల్సింది పోయి కులాలు వేసుకొచ్చి మతాలు వేసుకు అంటగడతా ఉంటే ఇంకేం చెప్పాలి ఈ పెద్ద మనిషికి? ఎట్ట పెద్ద మనిషి ఎట్ట మాజీ ముఖ్యమంత్రి అవుతాడు అర్థం కావట్లేదు. ఇది అప్పలరాజు వెళ్ళి మాట్లాడాడంట, ఏమని 1 లక్ష రూపాయలు ఇస్తాను అమ్మాయిని మా ఇంట్లో పని పంపించండి అది అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? అదే కదా, సిదిరి అప్పలరాజు మానసిక స్థితి బాగుందా బాగాలేని అర్థం కాదు. ఈ రోజు అదే సిదిరి అప్పలరాజు కొడుకు చనిపోతే సిదిరి అప్పలరాజు కూడా టెంట్ ఒప్పుకుంటారా? ఈ రోజు సిదిరి అప్పలరాజు కొడుకు గుద్ది అడిగింది. మేము సిదిరి అప్పలరాజు కూడా ఇంకోటి గుర్తు ఎంత ఆందోళన చేశాడు, ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత ఘోరమం చేశాడు. జగన్మోహన్ రెడ్డి వాస్తవాలను గమనించకుండా తన పార్టీ అని వాళ్ళని పైకి వేసుకొస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ఇంటికి వెళ్ళి శోక సముద్రం ఉండి ఇబ్బంది పడతా అంటే ఏంటి మీ పరామర్శ? మా అబ్బాయిలు ఎంతాడు పొరపాటు జరిగింది, మీకు 1 లక్ష రూపాయలు అంటే ఒక మనిషి ప్రాణిలో పేదడు 50 కమ్యూనిటీలో పుట్టిన ఇల్లు 1 లక్ష రూపాయల? ఏం అప్పలరాజు, ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించండి. ఈ రోజు ఒక ప్రాణిలో 1 లక్ష రూపాయలు పెట్టి 1 లక్ష రూపాయలు అంతంతో పాటు మీ ఇంట్లో ఒక పని కలిపితే ఏంటి పాస్ పని చేపిస్తారా వాళ్ళ ఇంట్లో? అసలు ఆ ఇంట్లో చనిపోయి ఇబ్బంది పడుతుంది, ఇంకా మానసికంగా బతుకున్న చంపేస్తాను మాటలతో. సిదిరి అప్పలరాజు కానీ ఆ పార్టీ అంటే కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మాటలతో చంపేస్తారు. ఇలాంటి కఠినంగా శిక్షించాలి. ఈ రోజు ఎవరైతే సిదిరి అప్పలరాజు ఉన్నాడో, సిదిరి అప్పలరాజు కొడుకు బండి తిప్పారో, ముందు సిదిరి అప్పలరాజు కొడుకున్న సిదిరి అప్పలరాజు మీదే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, వారి మీద వారెంట్ ఇష్యూ జారీ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఖచ్చితంగా అలాంటి శిక్షిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా కథం వాళ్ళ కుటుంబాలు కానీ
సగం పిల్లలకి బండ్లు ఇవ్వకుండా ఉంటారు. చిన్న పిల్లలకు బండి ఇవ్వడం తప్పు. నీకు నిజంగా నీకు ముద్దు వస్తే నీ కొడుకు బండి కొనగా నీ దొడ్లో నీ పొలాలంటే గ్రౌండ్ వేసి నేర్పో తప్ప రోడ్డు మీద అమ్మోతులు వదిలేసి మధ్య ఏం చేసిన పని జనాన్ని బుద్ధి చంపితే ఈ జనం ఒప్పుకోరు, ఈ ప్రభుత్వం ఒప్పుకోరు. చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తా ఉంటది. వైసీపీ నేత సిదిరి అప్పలరాజు కొడుకు రోడ్డు యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మృతి కారణం అయితే జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు తెలుసో తెలియక అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఎవరికైతే చనిపోయారో వాళ్ళ గురించి మాట్లాడు, వీళ్ళని వెనకేసుకొస్తాడు. అట్లాగే క్రిమినల్స్ ని వెనకేసుకొస్తాడు. ఎందుకంటే ఆ నేర చరిత్ర ఉంది కాబట్టి ఆయనకి ఆ నేరగాళ్ళని వెనకేసుకొస్తాడు. ప్రెసిడెంట్ ఏంటంటే అతని అబ్బాయి తెలుసో తెలియక అనేది కాదండి. తెలియకుండా ఎట్లా ఉంటది? చిన్నపిల్లోడు అంటే ఒక 10 ఏళ్ళు పిల్లోడేం కాదు కదా, కొద్ది వయసున్న కుర్రోడే. ఏంటంటే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక గొర్రెలు కాసుకునే అతన్ని గుద్దేసి చంపేశాడు. దాంట్లో మళ్ళీ ఆయనకి పశ్చాత్తాపం లేకపోగా వాళ్ళకి ₹1 సాయం చేయడం గానీ హాస్పిటల్ తీసుకెళ్లడం ఓదార్చడం ఏమీ లేకపోగా వాళ్ళ ఇంట్లో పని చేయమని అడిగారు. అది ఎంత దారుణం అండి! అంతకంటే దారుణం ఏమి ఉండదండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి మాట్లాడతాడండి ఆయన. ప్రతి వ్యక్తి కూడా చిన్నపిల్లోడు అది ఇదని మాట్లాడుతున్నాడు జగన్మోహన్. దాని మీద మీరేమంటారు? చిన్నపిల్లోడు అంటే ఇప్పుడు ఎట్లా చిన్నపిల్లోడు అవుతాడు? గుద్దేసి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి కోడికత్తి సీను కూడా అప్పుడు తెలుసో తెలియక చేశాడని చెప్పి అనొచ్చు కదా. మరి అతను 5 ఏళ్ళు అతను చదువుగా గానీ అన్ని రకాలుగా మరి అతని జీవితం స్పాయిల్ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా. మరి ఆ విషయంకి వస్తే అతను చిన్నపిల్లోడేగా, మరి అతను ఎందుకు వెనకేసుకురాలా? మరి వీళ్ళని ఎందుకు వెనకేస్తున్నాడు? వీళ్ళ పార్టీ వాళ్ళని ఈయనకి కొమ్ము కాసే వాళ్ళని ఆయన వెనకేసుకొస్తాడండి. ఇప్పుడు ఒక సాయి కృష్ణ కేసులో చూసుకోండి, అతను చిన్నపిల్లోడు అనడానికి అతని మీద 23 కేసులు ఉన్నాయండి. 25 ఏళ్ల లోపు వయసులో 23 కేసులు ఉంటే అది ఎట్లాగా అతను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాడు అనేది మాకైతే అర్థం కాలేదు. అది కరెక్ట్ కాదు. అలాగే అవినాష్ విషయంలో కూడా అట్లాగే అన్నాడు. అందరినీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని అలా వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాడండి ఆయన. వేరే మనకి ఏదైనా జరిగింది అనుకోండి చిన్నది, మొత్తం వాళ్ళందరినీ పంపించేసేసి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నాడు. ఎందుకని ఇలా మాట్లాడు? ఎందుకనంటే ఇప్పుడు ఏదో రకంగా చేసి మాట్లాడాలి కదండి. మరి ఆయన ఉనికి చాటుకోవాలంటే అట్లాగే మాట్లాడితే కదా మరి ఆయన నిలబడతాడు. అందుకోసం ఎదుటోళ్ళ మీద వరద జల్లే ప్రయత్నం ఉండదు. అంతకంటే వైసీపీ నేత మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి మృతి కారణం అయితే జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లోడని మాట్లాడటం, 18 ఏళ్ల కుర్రోడని మాట్లాడటంపై ఏ రకంగా చూడాలంటారు? ఏ రకంగా చూడాలి? వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ పని చేసినా చిన్నపిల్లలే. ఆ తప్పు అయినా ఒప్పుకొని కనపడదు దానికి. ఒప్పు ఎదురోళ్ళు కానీ ఆ ఒప్పు చేస్తే తప్పుగా కనపడదు. ఆయన నేచర్ అది కదా. ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు మొదలు ఇదే అరాచ్మెంట్, అందరికి ఇబ్బంది పెట్టే ఆలోచన చర్యలు తప్పించి అభివృద్ధి కానీ ఎదురులకు ఉపయోగపడేది ఏం లేదుగా. ఎప్పుడు పనికిమాలిన మాటలు పనికిమాలి చెప్పడం. 23 సంవత్సరాలు 18 సంవత్సరాల వాళ్ళు వీళ్ళు చిన్నపిల్లలట. చిన్నపిల్లల బండి వచ్చు, వాళ్ళు ఎవరికో గుర్తించి సర్టిఫికేట్ కావచ్చు. ఈయన మాత్రం చిన్నపిల్లలని ఈయన ఒక స్టేట్ మాజీ సీఎం అయ్యింది కూడా అలాంటి పలుకుతారంటే మరి ఆయనకి ఏమని అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఆయనకి మతి స్థిమితం లేని మాటలు కానీ మతి స్థిమితం ముందు ఒక గొర్రెలు కాపరి, ఒక అరాది, 2 పిల్లల తండ్రి ఆయన చనిపోతే యాక్సిడెంట్ చేసినోడు చిన్నపిల్లడట. వాళ్ళ బతుకు జీవనోపాధి ఎలా సాగుతుంది, వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి ఏం మేలు చేయాలి, ఎలా చేయాలి అని చెప్పే విధానం మరి అక్కడ కనబడలే. చిన్నపిల్లడట. అక్కడ వాళ్ళ బాబాయ్ గారికి గొడవతో నరికించినారు అభినేష్ గారు. ఆయన చిన్నపిల్లడు. మరి ఆడుతున్నాడు ఈయన ఒక చిన్నపిల్లడుగా మాట్లాడుతున్నాడు తప్పించి ఈయన పెద్ద మనిషిగా ఒక సీఎం గా చేసిన వ్యక్తిలాగా ఈయన మాట్లాడట్లేదు. మరి అవగాహన లోపము, ఎదురోళ్ళు చేసేది తప్పులు పట్టడం, అభివృద్ధి వారవలేక ఎదురోళ్ళకు చూసి కళ్ళు పొడుచుకోవడం తప్పించి కానీ వాళ్ళకి ఎప్పుడు ఆ పార్టీ ఉండే సిద్ధాంతాలు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ అన్ని అదే. ప్రతిదానికి చిన్నపిల్ల ఏదైనా జరిగిన తప్పు చేసిన వాళ్ళంతా చిన్నపిల్లడు అది మాట్లాడడంపై మీరేమంటారు? వాళ్ళంతా మూర్ఖులు లేరంటాను. ఇప్పుడు తప్పుడు వాళ్ళకి సాయం చేయడం చూసి హెల్ప్ చేయడం పోయి చిన్నపిల్లలు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడున్నా చిన్నపిల్లలు ఒట్టుకొని ఎవరితో రాయి చూసుకుంటాడు. ఈ లెవెల్ పార్టీ గురించి చెప్తాడు. ఎక్కడో కోరికత్తి డ్రామాలు ఆడిస్తూ ఉంటారు. ఎక్కడున్నా చేపించారు ఎదురు పార్టీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు చెప్తాడు. మరి అప్పుడు వాళ్ళు కూడా చిన్నపిల్లలే కదా. మరి ఆ చిన్నపిల్లలు కూడా ఎంతవరకు జైల్లో పెట్టడం ఏంటి, వాళ్ళ నాన్న వేసి పెట్టడం ఏంటి, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడుగా. ఆయన మీద చేశారు. మరి వాళ్ళకి ఏంటి సహకరించేట, ఎవరు సహకరించాడు? ఆయన పని వాళ్ళు అనడమే కదా. ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఖండించాల్సింది పోయి సిదిరి అప్పలరాజు వాళ్ళకి ఆదుకోవాల్సింది పోయి సిదిరి అప్పలరాజు ఇంట్లో ₹1,00,000 ఇస్తారు, ఇంట్లో పనికి పంపించని మాట్లాడటంపై ఏ రకంగా చూడాలంటే? ఏ రకంగా చూడాలి? అంతకంటే బయలుదేరి మరి లేరని చెప్పాలి. వాళ్ళకి
పని వాళ్ళ ఇంటికాడ పెంచుకోవడానికి వాళ్ళకి పంపించడానికి చేయడానికి ఇవో ఇలా జరిగింది. ఆ నష్టపరిహారం వీళ్ళకి ఇద్దాం చేస్తాము మంచి చేద్దాం అని వాళ్ళకి బాగా పోషించి వాళ్ళకి మేలు చేయడం పోగా అవి వీళ్ళ ఇంటికాడ పెంచుకుంటారు ఇలాంటి పంపించండి అవన్నీ వాళ్ళు చేసుకోరు వీళ్ళే చూస్తారట వీళ్ళు అటగట్టంగా పెంచుకొని చేస్తారా అన్యాయం జరిగిందని చిన్నపిల్లలు చెప్తున్నారు. మీరు చూసేది ఇంకేదో ఏ రకం చూడగలరు చూస్తారట. జరిగిపోయిన నష్టాన్ని వాళ్ళ కుటుంబాన్ని కోల్పోయిన నష్టాన్ని వాళ్ళ పెద్ద దిక్కు కుటుంబాన్ని పెంచవలసి పోయాడు చేసాడని సింపుల్ మరి లేదు. ఆ అమ్మ వాళ్ళ పనులు కూడా ఎవరు లేరు కదా పని ఉపయోగించుకోవడానికి జీతం ఇస్తారు. ఆ జీతం పని కరువా అంతకంటే కరెక్ట్ ఇంకెక్కడ ఉంది. జనాలను నాశనం చేసి సరిదొద్ది వాళ్ళకి పని కల్పించమంటే అంతకంటే మంచి బిల్లు ఇవ్వడము జనాలు కుదిరించడం అంతకంటే మంచి ఇంకేముంది. వీళ్ళకి నాయకులు తయారైందని మరి అలర్ట్ గా చేస్తారు. ఇతరులు జరగొట్టడమే కదా పని.